Hello all, this is from Manade Guru channel. So today class lo entante we are going to discuss about the butterfly pattern. So this is the butterfly pattern. So actual ga right angle triangle pattern inverted position లో అదే లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇన్వర్టెడ్ పొజిషన్ లో ఇలా మనం కలిపి అన్ని ప్యాటర్న్స్ కలిపి ఇలా ప్రింట్ చేస్తే దాన్ని మనం బటర్ఫ్లై ప్యాటర్న్ అంటాం. సో ఇఫ్ యు సీ హియర్, సో ఇఫ్ మై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 టు ప్రింట్ దిస్ ప్యాటర్న్ ఇన్ దిస్ వే. సో కానీ ఎన్ని బేస్ చేసుకొని మన రోస్ కానీ కాలమ్స్ కానీ డిసైడ్ అవ్వవు ఈ పర్టికులర్ ప్యాటర్న్లో. సో ఎప్పుడైతే ఎన్ వాల్యూ 4 అవుతుందో, సో వీ హ్యావ్ టు డిఫైన్ రో సైజ్. సో రో సైజ్ వచ్చేసి వీ హ్యావ్ టు డిఫైన్. సో లెట్స్ సే దట్ ఇఫ్ మై ఎన్ వాల్యూ ఇస్ 4, సో రో సైజ్ ఎలా డిఫైన్ చేస్తామంటే 2 ఇంటూ ఎన్ మైనస్ 1. అండ్ కాలమ్ సైజ్ వచ్చేసి వీ హ్యావ్ టు డిఫైన్ 2 ఇంటూ ఎన్. ఓకే, సో 2 ఇంటూ ఎన్ మైనస్ 1, 2 ఇంటూ ఎన్ ఈ ఫార్ములాస్ యూస్ చేసి బేస్డ్ ఆన్ యువర్ ఎన్ వాల్యూ రోస్ అండ్ కాలమ్స్ అయితే డిఫైన్ చేస్తాం ఫర్ దిస్ పర్టికులర్ ప్యాటర్న్. సో లెట్స్ సే దట్ ఇఫ్ యువర్ ఎన్ వాల్యూ ఇస్ 4, లెట్ మీ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్. సో ఇక్కడ నా ఎన్ వాల్యూ 4 అయితే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనకి రో సైజ్ ఎంత వస్తుంది, కాలమ్ సైజ్ ఎంత వస్తుందో చూడండి. సో 2 ఇంటూ 4 ఫర్ మై రోస్ కదా, ఫర్ మై రోస్ 2 ఇంటూ 4 మైనస్ 1 7, అంటే 7 రోస్ డిఫైన్ అవుతున్నాయా యాజ్ ఇట్ ఈస్. అండ్ ఫర్ మై కాలమ్స్ అయితే 2 ఇంటూ 4, సో టోటల్గా ఎంత 8 కాలమ్స్. 8 కాలమ్స్ డిఫైన్ అవుతున్నాయా? ఎస్ ఆర్ నో? ఇఫ్ యువర్ ఎన్ వాల్యూ ఇస్ 4, if your n value is 4, so in this case if your n value is 4 3, if your n value is 3, so let me substitute the same kind of value. So row వచ్చేసి 2 into 3 minus 1 చేయండి. సో టోటల్గా 2 3 6, 5 rows వస్తాయి. అండ్ కాలమ్స్ వచ్చేసి 2 into 3 వేయండి, టోటల్గా 6 కాలమ్స్ వస్తాయి. సో 5 ఇంటూ 6 కాలమ్స్లో, అంటే 5 ఇంటూ 6 రో ఆఫ్ కాలమ్స్లో అయితే మీ ప్యాటర్న్ ప్రింట్ చేస్తారు ఎప్పుడైతే యువర్ ఎన్ వాల్యూ ఇస్ 3. ఓకే, సో అల్టిమేట్గా మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నా. సో ఫర్ దట్ యూ నో దట్ హౌ టు ప్రింట్ ది లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిన ప్యాటర్న్ ఏది అంటే, సో సీ హియర్, సో మీరు ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ ప్యాటర్న్. సో ఫస్ట్ మీరు ఈ పర్టికులర్ పార్ట్ పైన ఫోకస్ చేయాలి, ఈ పర్టికులర్ ప్యాటర్న్ పైన ఫోకస్ చేయాలి మీరు. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ వచ్చింది అంటే మనకి రిమైనింగ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ సేమ్ అనమాట. ఓకే, సేమ్. సో ఆల్రెడీ వీ నో దట్ దిస్ ఈస్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ దిస్ ఈస్ ది లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఎస్ ఆర్ నో? సో ఒకసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం. కానీ వీ నో దట్ హియర్ వీ హ్యావ్ ఎ స్పేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. చూడండి, స్పేసెస్ ఉన్నాయి ఈ మధ్యలో. ఈ పర్టికులర్ ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్ మధ్యలో స్పేసెస్ జనరేట్ అవుతున్నాయి. ఇఫ్ యూ సీ హియర్ క్లోజ్లీ, యూ హ్యావ్ టు జనరేట్ ది స్పేసెస్ ఆల్సో ఈక్వాలెంట్లీ. సో ఈక్వల్గా మనం స్పేసెస్ కూడా జనరేట్ చేయాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 స్పేసెస్, 1 2 3 4 స్పేసెస్, 1 2 స్పేసెస్. ఇక్కడ కూడా మళ్ళీ 2 స్పేసెస్, అండ్ ఇక్కడ కూడా 4 స్పేసెస్, అండ్ ఇక్కడ కూడా 6 స్పేసెస్ జనరేట్ చేయాలి. సో అంటే ఇక్కడ స్పేసెస్ ఇస్తే అదే స్పేసెస్ మనకి ఇక్కడ రివర్స్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్యాటర్న్ వచ్చేస్తే మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఓన్లీ అవుటర్ లూప్ మాత్రం మోడిఫై చేస్తాం అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఈ పర్టికులర్ ప్యాటర్న్ పైన ఫోకస్ చేస్తాం. అండ్ దాని తర్వాత మనం స్పేసెస్ ప్రింట్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ మై సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి వీ హ్యావ్ టు ప్రింట్ దిస్ ప్యాటర్న్. దిస్ ఇస్ మై థర్డ్ స్టెప్. టోటల్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఇన్నర్ లూప్ వచ్చేసి మనం ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ఒక ఇన్నర్ లూప్ రాస్తాం. ఇన్నర్ లూప్ 2 వచ్చేసి స్పేసెస్కి ప్రింట్ చేయడానికి. ఇన్నర్ లూప్ 3 వచ్చేసి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి, లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అవుటర్ లూప్ డిఫైన్ చేద్దాం. సో లెట్ మీ టేక్ ఇట్ టు ది ఆన్లైన్ C compiler as it is. So you know that at this time what is a right angle, left angle, this all. So input తీసుకున్న n వాల్యూ ఇక్కడ. సో for so if your n value is 4, so let's say that n I value వచ్చేసి ఫస్ట్ రో నుంచి కాలమ్ డిఫైన్ అవుతుంది. సో let's say that, so if your n value is 4, ఎన్ని రోస్ డిఫైన్ అవ్వాలి? సో 7 రోస్ డిఫైన్ అవ్వాలి. సో రో సైజ్ని డిఫైన్ చేయడానికి ఫార్ములా ఏంటిది? 2 ఇంటూ n మైనస్ 1 ఈజ్ మై ఫార్ములా ఫర్ మై రో సైజ్. అంటే నా ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి? సో మై ఐ వాల్యూ షుడ్ గో, ఇఫ్ మై n value is 4, if my I value should go till
my I value, if my I value is starting from the first column and my j value is starting from the first row, for my j value starting, let's say that sorry, if my j value is starting from the first column, if my I value is starting from the first row, I value should explore 7 rows based on my n value. అంటే ఫార్ములా ఇది అప్లై చేయాలన్నమాట. I value ఎక్కడ దాకా వెళ్ళాలి, 2 into n minus I, 2 into n minus 1th పొజిషన్ దాకా వెళ్ళాలి. ఓకే, go back and right here I should go I less than or equal to 2 into num minus 1. ఓకే, 2 into num minus 1 పొజిషన్ దాకా వెళ్తుంది. 2 into num minus 1 పొజిషన్ దాకా వెళ్ళాలి. సో దాని తర్వాత I ప్లస్ ప్లస్. సో దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ అవుటర్ లూప్. సో దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటిది, సో రో సైజ్ డిఫైన్ చేసాం. దాని తర్వాత మనం ఫస్ట్ ఇన్నర్ లూప్ వచ్చేసి ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్కి ప్రింట్ చేయాలి. సో 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలో మనకు తెలుసు బేస్డ్ ఆన్ మై ఐ వాల్యూ. ఎస్ ఆర్ నో? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ 2 into n minus 1, 2 into n minus I తీసేస్తున్నా, నెమ్ అని రాస్తున్నా. సో సారీ, ఓకే, నెంబర్ ఎందుకు రాస్తున్నానంటే వీ ఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఆఫ్ దిస్ పర్టికులర్ పార్ట్. ఎక్కడ, సో మనం ఓన్లీ ఏ పార్ట్ దాకా డిస్కస్ చేస్తున్నాం, ఓన్లీ ఈ పర్టికులర్ పార్ట్ దాకే. అంటే ఐఎమ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ దిస్ పర్టికులర్ పార్ట్. ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే ఫోకస్ చేయండి. అంటే యువర్ ఐ వాల్యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఫ్రమ్ ఫస్ట్ రో టు 4th రో. అంటే నీ nth రో అంటే నీ nth పొజిషన్ దాకే కదా మీనింగ్ అంటే. సో what's the n value here, 4. అంటే I am saying that you have to print this pattern first. After that what, we have to print this pattern later. ఓకే, సో మనం ఫస్ట్ 4th రో దాకా వెళ్ళాలి కాబట్టి నేను అది 4th రో వచ్చేసి nth వాల్యూ కాబట్టి I have to explore my I value till my nth position. So I'll go back here. సో my I value is going till my nth position I plus plus. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్స్ ఎలా ప్రింట్ చేయాలో మనకి, అంటే ఇక్కడ దాకా 4 స్టార్స్ అంటే ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో మనకి ఐడియా ఉంది. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ ఐ విల్ బీ రైటింగ్ ద కోడ్ ఫర్ దట్ directly. So if you don't know the logic, just go back and revise the previous videos. For int j equal to 1, j less than or equal to I, దాని తర్వాత j ప్లస్ ప్లస్. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలి ఫస్ట్. సో స్టార్ ప్రింట్ చేస్తున్నాం. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ఇన్నర్ లూప్ 2 దేనికి రాయాలి, ఇన్నర్ లూప్ 2 వచ్చేసి వీ హ్యావ్ టు రైట్ ది లాజిక్ ఫర్ ది స్పేసెస్. సో స్పేసెస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం స్పేసెస్ ఎలా జనరేట్ చేయగలం, దిస్ ఇస్ ద క్వశ్చన్. సో స్పేసెస్ ఎలా జనరేట్ చేయొచ్చు అంటే, సో ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఇస్ 1, హౌ మెనీ స్పేసెస్ ఆర్ జనరేటింగ్ ఫర్ ది ఫస్ట్ రో? So for the first row it is generating totally 6 spaces. So if your I value is 2, it is totally generating 4 spaces. If your I value is 3, totally it is generating 2 spaces. So if your I value is 4, so totally it should generate 0 spaces. సో మనకి ఈవెన్ నెంబర్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇట్స్ నాట్ ఈవెన్ నెంబర్స్, ఒక ఆర్డర్ ప్రకారంగా అయితే స్పేసెస్ అయితే వస్తున్నాయి. సో లెట్ మీ సే దాట్, సో మనం పర్టికులర్ ప్యాటర్న్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఈ పర్టికులర్ ప్యాటర్న్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, అండ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్కి ఈక్వల్ స్పేసెస్ వస్తాయి. అంటే మనకి ఈ ప్యాటర్న్ ఓన్లీ 4 rows 4 columnsలో ప్రింట్ అయితే, అంటే 4 rows 4 columnsలో ప్రింట్ అయితే, 4 rows 4 columnsలో ప్రింట్ అయితే, ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా, అంటే ఈ పర్టికులర్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా 4 rows 4 columnsలోనే ప్రింట్ అవుతాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్కి ఎన్ని స్పేసెస్ వస్తున్నాయి, 1 space 2 space 3 space, ఇక్కడ 1 space 2 space, ఇక్కడ 1 space. అండ్ ఈ పర్టికులర్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా 1 space 2 space 3 space, 1 space 2 space, అండ్ దాని తర్వాత నెక్స్ట్ రోకి 1 space అయితే వస్తున్నాయి. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈక్వల్గా ఈ ప్యాటర్న్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఈక్వల్గా స్పేసెస్ అయితే షేర్ చేసుకుంటున్నాయి. సో ఫర్ దట్
సో మనం ఆల్రెడీ స్పేసెస్ ఎలా జనరేట్ చేయాలో మనకి ఐడియా ఉంది. సో ఫర్ దట్ సో సింపుల్గా నేనేం చేస్తానంటే I'll go back. So we know that how to generate the spaces. So in loop 2 లో spaces ఎలా జనరేట్ చేస్తాం, n minus i, yes or no, for int j equal to 1 and we say that j less than or equal to n minus I, yes or no. So j plus plus, here we use it to print the spaces, here we use to print the spaces. కానీ ఇక్కడ నేను ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, సో ఈ ప్యాటర్న్ కూడా స్పేసెస్, ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా త్రీ స్పేసెస్ రావాలి అండ్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా 3 స్పేసెస్ రావాలి. అంటే నేను ఇక్కడ 3 స్పేసెస్ ప్రింట్ చేయాల్సింది, ఇక్కడ కూడా 3 స్పేసెస్ ప్రింట్ చేయాలి. అంటే నేను డబల్ చేయాలి స్పేసెస్. అంటే నేను n-i ప్రీవియస్ వీడియోస్లో n-i స్పేసెస్ ప్రింట్ చేసే బదులు ఈసారి n-i స్పేసెస్ కదా మనం ప్రింట్ చేస్తుంది. సో ఈసారి మనం 2 into n-i స్పేసెస్ ప్రింట్ చేస్తాం. సో 2 into n-i స్పేసెస్ ఎందుకు ప్రింట్ చేస్తున్నాం, వీ హ్యావ్ టు గెట్ ది స్పేసెస్ హియర్ ఆల్సో, వీ హ్యావ్ టు గెట్ ది స్పేసెస్ హియర్ ఆల్సో ఈక్వల్లీ. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్కి స్పేసెస్ కావాలి, ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా స్పేసెస్ కావాలి. సో దట్స్ ద రీజన్ ఐ నీడ్ టు డూ 2 into n-i. ఓకే, గో బ్యాక్ హియర్ అండ్ డూ యాజ్ ఇట్ ఈస్ 2 into n-i స్పేసెస్, 2 into n-i స్పేసెస్. సో దాని తర్వాత స్పేసెస్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ స్పేసెస్ దేనికి, సో నెక్స్ట్ వచ్చేసి మనం అగైన్ ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ పైన ఫోకస్ చేయాలి ఫర్ ఫస్ట్ స్టార్, 2 స్టార్, 3 స్టార్స్, 4 స్టార్స్ అగైన్. సో సేమ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద లాజిక్, సేమ్ కైండ్ ఆఫ్ లూప్ నేను కాపీ చేస్తున్నా అండ్ సేమ్ కైండ్ ఆఫ్ లూప్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ printf స్లాష్ అనేది ఇస్తాం టు నావిగేట్ ఇన్ ది నెక్స్ట్ లైన్. ఓకే, లెట్ మీ ప్రింట్ దిస్ కోడ్, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. ఆ పర్టికులర్ ప్యాటర్న్ అయితే వస్తుందా రావట్లేదు చూద్దాం ఫస్ట్. సో 4, సో ప్యాటర్న్ వస్తుందా, కానీ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ అయితే వస్తుంది, కానీ ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా మనకి లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ప్రింట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్. సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఇస్, సో హియర్, సో లెట్స్ సీ హియర్, సో 2 into n-i స్పేసెస్ జనరేట్ చేస్తున్నాం కదా. సో లెట్ మీ రిమూవ్ దిస్ బ్రాకెట్స్. So again we are getting these kind of spaces. So let me define this again. So what's the change we have to do here is, so small change anukunta. So we are I'm thinking about that only. So 2 into n-i. So let me rearrange it again. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసే ప్రాసెస్ డిఫరెంట్గా క్లోజ్ చేశాను. సో దిస్ ఈస్ ద బ్రాకెట్ దట్ యూ హ్యావ్ టు క్లోజ్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ ప్యాటర్న్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ బటర్ఫ్లై ప్యాటర్న్ వస్తుందా, సో ఫస్ట్ ఆఫ్ వచ్చేసింది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ ప్యాటర్న్, సేమ్ ఫర్ లూప్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నా, సేమ్ అవుటర్ లూప్ నుంచి కిందటి దాకా ఇక్కడ దాకా కాపీ చేస్తున్నా. కాపీ చేసి మనం ఏం చేయాలంటే కిందకి వెళ్ళి మళ్ళీ అదే లూప్ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఇన్నర్ లూప్ అంటే పేస్ట్ చేసిన ఇన్నర్ లూప్ దగ్గరికి వెళ్ళి అదే ప్యాటర్న్ అంటే ఈ పర్టికులర్ ప్యాటర్న్ మనకి రివర్స్లో రావాలి అంటే వీ హ్యావ్ టు డూ దట్ ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది ఎన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఐ షుడ్ గో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఐ మైనస్ చేయాలి. సో ఇంకా రిమైనింగ్ ఇన్నర్ లూప్ 1 కానీ ఇన్నర్ లూప్ 2 కానీ ఇన్నర్ లూప్ 3 కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో లెట్ మీ గివ్ ది ఇన్పుట్ హియర్ యాజ్ ఎ 4. సో మనకి ప్యాటర్న్ ప్రింట్ అవుతుందా, బటర్ఫ్లై ప్యాటర్న్? ఎస్, ప్రింట్ అవుతుంది. కానీ దిస్ ఈస్ ద స్మాల్ ఇష్యూ అయితే ఉంది. సో అకార్డింగ్ టు అవర్ ప్యాటర్న్ మనకి స్టార్స్ అన్నవి if you see here
మనకి స్టార్స్ అనేవి, మనకి పర్టికులర్ స్టార్స్ అనేవి ఓన్లీ ఫుల్గా ఒక లైన్లోనే ఫుల్గా ఒక స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఎస్ నో, స్టార్స్ అనేవి ఫుల్గా ఒక లైన్లోనే ప్రింట్ అవుతున్నాయి. కానీ నెక్స్ట్ లైన్కి మనకి ఫుల్ స్టార్స్ రావట్లేదు. దాని పైన లైన్ కూడా మనకి పైన రోకి కూడా ఫుల్ స్టార్స్ అయితే రావట్లా. అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ మనకి స్టార్స్ అనేవి ఇక్కడ ఈ పర్టికులర్ రోలో ప్రింట్ అవుతున్నాయి ఫుల్గా, అండ్ ఈ పర్టికులర్ రోలో కూడా ఫుల్గా ప్రింట్ అవుతున్నాయి. అలా ప్రింట్ అవ్వకూడదు. అలా ప్రింట్ అవ్వకూడదు అంటే వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఈ స్మాల్ చేంజ్. నో నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్, స్మాల్ చేంజ్. సో స్మాల్ చేంజ్ అయితే చేయాలి. స్మాల్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫార్ములా అయితే నోట్ చేసుకోండి. 2 ఇంటూ n మైనస్ అయితే స్పేసెస్ ప్రింట్ చేయడానికి. ఓకే, సో j షుడ్ గో టిల్ n మైనస్ ఐ. సో దాని తర్వాత సో ఈ పర్టికులర్ ఓన్లీ 1 రోలను ప్రింట్ చేయాలంటే జస్ట్ స్మాల్ చేంజ్ హియర్. స్మాల్ చేంజ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే సో j ఇన్నర్ లూప్ 2లో, ఇన్నర్ లూప్ అంటే అవుటర్ లూప్ రాసాం కదా, అవుటర్ లూప్ 2లో వచ్చేటప్పటికి n-1 అని రాయాలి. అంతే, స్మాల్ చేంజ్. సో ఇక్కడ రన్ చేయండి ఒకసారి మళ్ళీ. సో రన్ చేసిన తర్వాత సో ఇఫ్ యూ సీ హియర్ 4, జస్ట్ సీ దట్. సో ఐఎమ్ గెట్టింగ్ దట్ యాజ్ ఇట్ ఈస్ బటర్ఫ్లై ప్యాటర్న్. సో ఇఫ్ ఐ రన్ ఇట్ అగైన్, ఇఫ్ ఐ గివ్ హియర్ 10, సో మళ్ళీ మనకి ఒక రోలోనే ఫుల్గా స్టార్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ రోస్లో యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్గా స్పేసెస్ అయితే డివైడ్ చేసుకుంటున్నాయి. సో ఇట్ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇట్ సైడ్ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ సో ఇన్ ది కామెంట్ బాక్స్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. డైరెక్ట్గా నేను కోడ్ కాపీ పేస్ట్ చేసేసాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది అంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్రీవియస్ వీడియోలో చూసి విన్నారు కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ విత్ యూ అగైన్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ లూప్ కండిషన్స్. Okay, thank you all. Do subscribe on our good channel.